హాయ్ ఫ్రెండ్స్, నాకు ప్రీవియస్ వీడియోలో తను కామెంట్ చేసింది ఏంటంటే పైపింగ్ ఎలా రెడీ చేసుకోవాలని. నేను ఆ వీడియో మీకు చెప్తానండి. నేను ఇంతకుముందు కూడా పైపింగ్ రెడీ చేసేటప్పుడు నాకు ఐడియా రాలేదు. వాళ్ళు నేర్చుకునే వాళ్ళు పైపింగ్ రెడీ చేసిండ్రు. ఇలా రెడీ చేసిన తర్వాత ఇలా కట్ చేసుకోమ్మా అని చెప్పిన కట్ చేసేసుకుంది నీట్గా. కొంచెం గచ్చకలు వచ్చింది, అందుకే నేను మళ్ళీ కట్ చేస్తున్నా. కొంచెం నీట్గా కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్న తర్వాత చూడండి, ఇక్కడ ఇది బ్యాక్ బటన్స్ బ్లౌజ్ అన్నట్టు ప్రిన్స్ కట్. నేను కట్టింగ్ చూపించలేను. అయితే దీనికి బ్యాక్ సైడు పైపింగ్ నేర్చుకుంటాను ఆంటీ అంటే పైపింగ్ నేర్పిస్తున్నాను. ఇన్విజిబుల్ పైపింగే నేర్చుకుంటాను అంటే సరే అని ఆల్రెడీ 2-3 సార్లు కుట్టింది. పైపింగ్ అంటే వేరే పైపింగు. ఇన్విజిబుల్ పైపింగ్ నేర్చుకునేటప్పుడు మనకి ఇక్కడ క్లాత్ వైజ్గా ఇది సీదా సైడు, ఇది సీదా అనుకోవాలి. అంటే మనకు కనబడే వైపు అనుకోవాలి. కనబడే సైడు మనం ఇలా పైపింగ్ స్టార్ట్ చేసుకోవాలన్నట్టు. ఇలాగా ఇవి థ్రెడ్ పెట్టేసిన పైపింగ్ రెడీ అయినది. దీనికి ఇలా పైపింగ్ రెడీ చేసుకోవాలి. దీనిపైన మనం రెడీ చేసుకున్న పైపింగ్ ఇలా స్టిచ్ చేసుకోవాలి. చూడండి, చేసుకునేటప్పుడు చాలా మందికి ఇక్కడ పెట్టుకునేటప్పుడు టర్న్ తిరుగుతలేదు, మాకు పైపింగ్ సాగిపోతుంది, నెక్కు సాగిపోతుందని అంటుంటారు. అలా కాకుండా మనం నిదానంగా కుట్టుకున్నాం అనుకోండి, చాలా బాగా వస్తుంది. ఇది ఇప్పుడు ఈ పైపింగ్ అయితే చాలా ట్రెండ్లో ఉంది. బోటిక్లో అయితే ప్రతి ఒక్కళ్ళు ఇదే పైపింగ్ కుడుతున్నారు. మీకు కూడా చెయ్యాలి మాకు అని అనిపిస్తుంది, మాకు రాదేమో అని ఫీల్ అవుతుంటారు కదా. అలా ఏమీ లేదు. ఇలా ఫస్ట్ వేయండి, ఓన్లీ లైనింగ్ క్లాత్కే వేయండి. వేసిన తర్వాత చూడండి, ఇలా వేసిన తర్వాత మనం మెయిన్ ఫ్యాబ్రిక్ తీసుకుంటాం. మెయిన్ ఫ్యాబ్రిక్ వచ్చేసి ఇది ఉంది కదా, ఇది మనకు ఉల్టా సీదా చూసుకోండి. ఇది సీదా. ఈ సీదా అనేది మనకు ఇలా వచ్చేలాగా, ఇలాగా సీదా. ఇది అంటే అరచేతు అనే విధంగా పెట్టుకోవాలి. ఇలా పెట్టుకొని ఇలా ఇటు తిప్పాలి. తిప్పేసి మీకు అటు ఇటు జారిపోతుంది అని అనుకుంటే సర్దుకోవాలి. ఫస్ట్ ఈ 4 వైపుల క్లాత్ ఒకేలాగా ఉందా, మనం కట్ చేసుకుంటప్పుడు ఎలా కట్ చేసినామో అలా. మీరు ఒక్కసారి ఇటు సమానం పెట్టుకుంటే ఇక్కడ మిస్ అయిపోతుంది. అలా పెట్టొద్దు, మనం కట్ చేసుకోవచ్చు సరే కరెక్ట్గా. తర్వాత ఇవన్నిటికీ మనం అటు ఇటు కాకుండా పిన్స్ పెట్టేసుకోండి ఇలాగా. ఇక్కడనే పైపింగ్ దగ్గరకు వచ్చేసరికి జారుతుంది అంటే కాన్ఫిడెన్స్ లేకపోతే ఇక్కడ కూడా పెట్టుకోవచ్చు. నేను మీకోసం పెడుతున్న పిన్స్ నాకైతే వచ్చు, కానీ ఎందుకంటే మీకు తెలియదు కాబట్టి ఇలా అరచేతి ఇలా పెట్టుకొని ఇలా స్టార్ట్ చేసుకోండి. మళ్ళీ సేమ్ ఇప్పటివరకు వేసినాం చూడండి, ఇలాగా ఇప్పటివరకు వేసిన పైపింగ్ పక్కనుండే కుట్టు అంటే మనం ఉల్టా తిప్పేసినాము. ఇగో ఇలాగా చిన్న కుట్టు పెట్టుకోండి. కొంచెం కుట్టు లూజ్ వస్తున్నట్టుంది.